సినిమా అంటే ఇలా చాలా 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 బాగుంది. సూపర్. ఓసీ అంటే ఓసీ కాదు, మామూలు సినిమా కష్టాలు అంటే ఎలా ఉంటాయి కళ్ళ కట్టి చూపితే డైరెక్ట్ సూపర్. నిజంగా చాలా సూపర్. ఒక మంచి స్టోరీ, మంచి సినిమా చాలా బాగుంది. నిజంగా సినిమా కష్టాలతో పాటు నిజంగా హీరో హీరోయిన్ ఏమన్నా చేసినా సూపర్. నిజంగా చాలా బాగా చేశారు. సూపర్ గా గ్లామర్ తో పాటు హీరోయిన్ మాత్రం యాక్టింగ్ చించేశారు. నిజంగా మీ చేతిలో టీ తాగాలనుంది. ఖచ్చితంగా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఎక్కువయ్యా, చాలా బాగుంది. అలాగే మన హీరో గారు అయితే చాలా బాగా యాక్ట్ చేస్తారు. అసలు నిజంగా సినిమా కష్టాలు అంటే ఒక సినిమాలో ఒక హీరో అవ్వాలంటే ఎలా ఉంటుందో తెలుసా? అది మన క్యారెక్టర్ మన సూపర్. నిజంగా చాలా మంచి అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన స్టోరీ. అలాగే బ్రదర్ మీరు సూపర్. అలాగే మా మేడం ఉందంటే గ్లామర్ అంటే నిజంగా సినిమాలో ఒకటి ఉంది ఒకటి లేదనేది మాత్రం ఏమీ లేదు. నిజంగా గ్లామర్ ఉంది సినిమాలో, సినిమా కష్టాలు ఉంది, లైఫ్ గురించి చూపించారు. అలాగే కూడా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. లొకేషన్స్ కానీ అసలు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ డైలాగ్స్ కానీ సూపర్ గా ఉన్నాయి. సాంగ్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే చెప్తా, ఈ రోజు ఏదైతే సినిమాలు రిలీజ్ అయిన నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇస్ పర్ఫెక్ట్ సినిమా. మంచి ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని జోనర్లు అందరు కేటగిరీలో కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా ఉన్నది. ఓసి మంచి ఫ్యామిలీతో రావాలండి. అలాగే ఏదన్నా సాధించాలి, మనం ఏదైనా పట్టుదల కావాలనుకుంటే మాత్రం ఓసి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే హీరో గారు ఇంత తప్పన ఉంటారు. అసలు ఒకటి సాధించాలని ఒక గోల్ పెట్టుకుని ఒక ఏం పెట్టుకుని సాధించేదానికి నిద్ర కోరుకుంటే సూపర్ గా చేశారు. ప్రతి సీన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సినిమా అంటే అడ్డమైన సినిమాలు చూస్తుంటారు. ఓసి అని ఒక సినిమా చూడండి, చాలా మీకు లైఫ్ లో మీరు ఏదైనా సాధించాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్న ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అలాగే మన గ్లామర్ హీరోయిన్ గారు సూపర్. నిజంగా అంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్ గా ఒక ఇండివిజువల్ గా అనేది పర్ఫెక్ట్ గా ఉంటారు అన్నమాట. సినిమాలో నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరాధన ప్రొఫెషనల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే అసలు ఎక్కడ అంటే ఎక్కడ కూడా తగ్గలే కదా. బిగ్ బాస్ నుంచి చూస్తున్నాం అసలు తన సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ఇందులో కూడా అంత మించున్నాయి సాంగ్స్. అలాగే మన కెమెరామ్యాన్ గారు అయితే నిజంగా ఆ ఫ్రేమ్ షాట్ సార్ ఎక్కడున్నారు నిజంగా ఈ సినిమాకి మీరు బాగా పెట్టుకోవచ్చు. డిఏ 80 ఒక లెవెల్ అయితే నిజంగా తీసే విధానం ఉంది కదా సినిమా. అయితే నిజంగా చాలా మంది తీసారు, ఏదో తీసేసిన ఉంటారు కానీ నిజంగా కెమెరామ్యాన్ గారు అయితే అద్భుతమైన టెక్నీషియన్ అండి. అసలు సూపర్ అన్న. ప్రతి ఫ్రేమ్ కూడా అసలు ఈ కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఆర్టిస్ట్ నిజంగా సినిమా కష్టం ఇంత డీటెయిల్ ఇంత డిఫరెంట్ గా చూపించాలని కూడా. అలాగే లవ్ ట్రాక్ నిజంగా ఇన్ని కన్నా కూడా సినిమాలో ఒక హీరో ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా చూపించారు. అంటే ఎక్కడ కూడా ఒలగాటి లేకుండా సినిమా ఒక నీట్ గా ఒక స్టోరీ పైన ఒక లైన్ పైన వెళ్ళిపోవడం అనేది సూపర్. చాలా రోజుల మంచి సినిమా మంచి సినిమా. హాయ్ అండి, ప్రపర్ శైలు. సో ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా ఓసి. ప్రతి పోస్టర్ మీరు చూసే ఉంటారు. దీని గురించి చెప్పాలంటే ఈ సినిమా ఏసీ రూమ్ లో కూర్చుని తీసింది కాదు. అలాగే ఓసీగా వచ్చింది కదా అని ఏసీ రూమ్ లో చేసింది కాదు. చాలా హార్డ్ వర్క్. అంటే హీరో నుంచి ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేశారు. ఎట్లా అంటే పెంట కుప్పుల మీద చేసిన సినిమా, కానీ ఇది మా హార్ట్ అంటే ఎవరైతే ఇండస్ట్రీని లైక్ చేస్తారో, ఇది నేను వెళ్ళాలి అని వేని ఇష్టపడతారో, ఇది మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది. నా తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, సో ఆర్టిస్ట్ అంటే ఆషామాషి అసలు కాదు. అవకాశం కోరుకోగానే అసలే రాదు. ఎంత కష్టపడాలి అంటే ఈ ఓసీ సినిమా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. సో దయచేసి ఈ సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓసీ అంటే ఏంటో మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ. అండ్ ఇప్పుడే చూసాను, చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మీరు చాలా సినిమాలు చూసుంటారు కానీ మా ఓసీ ఇంకా చూడలేదు కాబట్టి మీరు చూడండి. థియేటర్స్కి వెళ్ళి ఎందుకు చూడాలి అనేది ఏం లేదండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. ఒక సినిమా, ఒక జెన్యూన్ సినిమా, ఒక లెవెల్ వరకు ఎలా వచ్చారు, ఏంటి కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డారు అనేది ఈ సినిమా అనమాట. చూడండి, కంపల్సరీ చూడండి. మీకైతే హార్ట్కి టచ్ అవుతుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ప్యూర్ కంటెంట్ అండి. నిజంగా కంటెంట్ని నమ్మండి. ఒక 3-4 మూవీస్ రిలీజ్ అయ్యాయి, అన్నీ చూడండి. మాది కూడా చూడండి. ఆ సినిమా ఈ సినిమా అని కాదు, ప్రతి సినిమాని చూడండి. ప్రతి సినిమాని ఆదరించండి. ప్రతి సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికే మేము ఉన్నాము. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఓసీ టీమ్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. మస్ట్ వాచ్ అండి. ఇంకా నేనేం చెప్పలేకపోతున్నా. రెస్పాన్స్ అయితే ఇచ్చి పాడుంది అనమాట. మూవీ కూడా ఇచ్చి పాడుంటుంది.
సో ప్లీజ్ గో అండ్ వాచ్, సపోర్టర్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇంకా 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 మంచి మూవీస్ చేయడానికి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ తీసుకొచ్చిన మామ నిజమైన సినిమా చూడాలంటే రా మామ అన్నాడు. అంటే ఏదో అనుకున్నా, బట్ ఓసీ ఒక ఇండస్ట్రీకి రావాలనుకునే కొత్త వాళ్ళకి కానీ అలా కష్టాలు ఎలా ఉంటుంది అనేది ఎంత క్లియర్ కట్గా చూపించారంటే సింపుల్గా షార్ట్ అని చెప్తా, మీరు చూడండి, మీకు నచ్చకపోతే నాకు అడగచ్చు. చాలా బాగా తీశారు. ఒక్కొక్కరు అందరు కొత్త వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అనేది. ఇంకోటి మన బోలే అన్న, బిగ్ బాస్ బోలే అన్న అన్నారు కదా, మ్యూజిక్ అయితే చాలా బాగా తీశారు. నిజంగా చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఎంత అంటే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది వీళ్ళంతా ఎంత హార్డ్ వర్క్ చేసి తీశారో. సో ఇలాంటి కొత్త వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. ఖచ్చితంగా నియర్ బై థియేటర్లోకి వెళ్ళి ఓసీ సినిమా చూడండి, చాలా బాగుంది. తప్పకుండా మీరు మిస్ అవ్వకండి. యాక్టర్ అనే వాళ్ళు అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడాలి. సినిమా పిచ్చి వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. సినిమా అయితే మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా కదా. నేను ఒక మంచి సినిమాకి వచ్చిన, అంటే అది మంచి సినిమా కాదు, అది ఓన్లీ సినిమా అనమాట. అంటే నేను ఓసీ అంటే ఓసీ క్వార్టర్ అనుకున్నా, కానీ ఓసీ క్వార్టర్ కాదు, ఓన్లీ సినిమా అని అయితే నాకు అర్థమైంది. డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే ఇలాంటి ఒక మంచి సినిమా తీసి మా అందరికి ఇచ్చారు. ఇలాంటి సినిమా మా యూత్ ఇప్పుడు కావాలంటే మూవీస్ అని చెప్తున్నా. ఇక చాలా చాలా పెద్ద సినిమాలు, చాలా ఎన్నెన్నో సినిమాలు చూసిన, అన్ని సినిమాల కన్నా ఇది 100% బెటర్ అనిపించింది నాకైతే. అంటే దీనిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు, ఏం కొట్టలేదు. గ్రూప్ ఆఫ్ వచ్చేసినాయి అనమాట. సినిమా చూస్తూ హీరో అన్న చెప్పాలి. మీకు నిజంగా చెప్తున్నా, మళ్ళీ అంటే మీకు 1 year అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years, 10 years అవ్వచ్చు, మీకు లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు సార్. ఆ ఫ్యాన్స్ నేను ఒక్కరిని ఉండదు సార్. నిజంగా మీకు లాస్ట్ లో రివల్ గారు కాల్ వచ్చిందన్నారు కదా, ఒకవేళ సార్ కానీ సినిమా ఇంకా పక్క మీకు కాల్ అయితే చేస్తారు సార్. నిజంగా అంటే చెప్తున్నా కదా, అన్యాక్టివ్ అయితే సరిగ్గా తీసేసిండు. నిజంగా మామూలుగా లేదు. ఆపర్చునిటీ క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ బ్రిటిషర్ రోల్ అవ్వచ్చు, నిజంగా అతను నాకు చూస్తుంటారే ఇలా ఉంటుందో, అంటే ఆడిషన్ ఇస్తే ఇలా ఉంటుందో అని చెప్పి నిజంగా కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ జూనియర్ అంటే కృష్ణానగర్లో, యూతగూడలో ఎక్కడెక్కడ ఉంటారు కదా, వాళ్ళందరికీ పక్కా కనెక్ట్ అయితే సినిమా అనమాట ఇదైతే. నిజంగా ఇంకో అన్న గురించి చెప్పాలి, యాక్టింగ్ అయితే మీ యాక్టింగ్ అయితే ఇంకా తీసేసారు. నిజంగా చెప్తున్నా కదా, లాస్ట్ లో మీ ఆ సీన్ వచ్చేసరికి నేను ఎమోషనల్ అయింది నిజంగా. అంటే స్టార్టింగ్ ఇద్దరికి జాతిరత్నాలు కామెడీ ఇదంతా అనిపించింది. తర్వాత అరే ఈ సినిమాలో ఉంది, ఏదో ఒకటి ఉంది అని చెప్పి అనుకున్నా. నిజంగా సినిమానే లైఫ్ అంటూ, సినిమానే ప్రాణం అనుకుంటూ చేసింది కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ రోల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మీ రోల్ నాకు ఎందుకు నచ్చిందంటే, ప్రతి అబ్బాయిలు కానీ ప్రతి వాళ్ళకి కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్ కానీ మన ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ ఏదో ఒకటి చేసి ఎలా సపోర్ట్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో మీరందరూ చెప్తున్నారు కదా, ఇది ఒక చిన్న సినిమా అని చెప్పి ఎక్కడ చూడకండి. ఇది ఒక మంచి సినిమా, మన సినిమా, మనందరి సినిమా అనమాట. సో నేను ఒక్కటి చెప్తా లాస్ట్ కి, ఈ ఓన్లీ సినిమా అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికాను, లవర్లేనో, బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా ముఖ్యంగా సినిమా అంటే పిచ్చున్న వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. ఓసీ అన్న మామూలు సినిమా లేదన్న. అంటే నేను చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. అంటే ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ పరిచయమైన చెప్పుకోవచ్చు అన్న. అండ్ మంచి హీరో అన్న. ఓన్లీ బాడీ మాత్రమే కాదన్న, పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ముందు సినిమా చూడండి, అసలు అర్థమవుతుంది. లోపల ఎంత ఫైర్ ఉందో సినిమాలో అర్థమవుతుంది. సినిమా మాత్రం మామూలు లేదన్న. ప్రతి ఒక్కరు అసలు అంటే కొన్ని సార్లు మమ్మల్ని, అంటే నేను కూడా యాక్టర్గా ట్రై చేస్తున్నాను. సో కొన్ని సార్లు ఎమోషనల్ కూడా అయిపోయినా. ఎందుకంటే అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అండ్ అన్న మీరు ఒక సీన్ చేశారన్న, అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే నిజంగా చంపేశారు అనుకున్నా, కానీ అది అసలు యాక్టింగ్ చేస్తున్న తర్వాత వచ్చింది. అండ్ మేడం మీరు అసలు జూనియర్ అనుసూయ అని చెప్పుకోవచ్చు. అంటే నాకు ఆమె గుర్తొచ్చింది. సో అలా అనిపించింది. అండ్ హీరోయిన్ గారు బయట చాలా క్యూట్ ఉన్నారు, లోపలేమో విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉన్నారు కాబట్టి అసలు చాలా డిఫరెన్స్ చెప్తున్నా అన్న. అంటే ఏదో 2 ఐటమ్ సాంగ్లు వేసేసి మిడిల్ అవి వేసుకొని ఏదో ఒక సినిమా తీసుకొచ్చాను. కానీ అలాంటిది కాకుండా మంచి కంటెంట్ తోటి, మంచి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయాలనుకోని ఒక మంచి సినిమాతో వచ్చింది కాబట్టి మీకు తప్పకుండా మంచిగా జరుగుతాయన్నా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అన్న. నేను ఈరోజు ఆల్మోస్ట్ 3 సినిమాలు చూస్తున్నాను, కానీ ఇది నాకు మాత్రం నచ్చానన్నా. మినిమం ఎవరికి కాకుండా అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో 10 మందికి చెప్పండి అయితే ఇలాంటి సినిమాలు బతుకుతాయన్నా. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, కంటెంట్ ఉన్న సినిమా అన్న. ఒకటే చెప్తున్నా, ప్రతి ట్రైన్ లో ఉంటాడు టీసీ, ప్రతి ఒక్కరు చూసేయండి ఓసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓసీ మూవీ హీరోని హరీష్ బొంపల్లి. సినిమా అయితే 110% నేను కష్టపడ్డా, ఇచ్చి పడేసిన.
ఇప్పుడు మీది టైం. చూడండి, మూవీస్లో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి, సపోర్ట్ చేయండి. కంటెంట్ ఉందని నమ్మితేనే సపోర్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది, మీరు వెళ్ళి చూస్తే మీకు కంపల్సరీగా అర్థమవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. చిన్నది పెద్ద సినిమా అని కాదండి, కంటెంట్ ఉన్న సినిమా మాది ఓసీ. ఇట్స్ నాట్ ఎ రీల్, ఇట్ ఈస్ రియల్ టైమ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆడియన్స్ అందరికీ నాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ సినిమా నా అనే క్వశ్చన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ గివింగ్ అస్ దిస్ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ ఇది ఒక నా వల్లనే కాదని, నా టీం అందరూ ఒక బ్యాకప్ టీం ఉంది, పెద్ద టీం. సో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇంత మంచి సినిమా వచ్చింది. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఇది కష్టపడి తీసిన సినిమా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ లైక్ ఇది చిన్న సినిమా అట్లా కాదు, కంటెంట్ ఉన్న సినిమా ఈరోజు థియేటర్ ప్లే అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్కి ఎట్లా ఉంటుందంటే, సినిమా తీసినప్పుడు ఎడిటింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు, డిఏలో కూర్చున్నప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. బట్ ఆ సినిమాని తీసుకొచ్చి ఆడియన్స్ లో పెట్టినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి కదా, వాళ్ళ ఏ ఎమోషన్ అయినా, నవరసాల్లో ఏమోషన్, నవ్వినా, ఏడ్చినా, బాధపడ్డా, ఎలాంటి ఎమోషన్ అని చూస్తుంటే అదొక ప్రైడ్ మూమెంట్ అనమాట డైరెక్టర్కి. సో ఆ ప్రైడ్ మూమెంట్ నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. ఆ వాచ్ 3 shows అండ్ ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ కూడా. ఆయన ఇప్పుడే ఓసింగ్ చూసానా, ఈ సినిమాలో ఏం చెప్పుకోవాలి అంటే ఆ ప్రాణం పెట్టాలంటే డైరెక్టర్ ప్రాణం పెట్టి అందరూ ప్రాణం మాట్లాడుతుంటా. ప్రతి ఒక్కరు ప్రతి క్యారెక్టర్ 3 క్యారెక్టర్ 3 క్యారెక్టర్ అయితే ఆ సినిమాలో అయితే ఏం చేయాలని చెప్తున్నా. ప్రతి ఒక్క క్యారెక్టర్ మేడం హీరోయిన్ ప్రతి ఒక్క సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్తున్నా. ప్రతి ఒక్క సినిమాని ఒక రేంజ్ తీసుకుంటారు. నాకే డైరెక్టర్ అయితే సినిమా ఎన్నో సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే అంత బాగా సినిమా అయితే సినిమా తీయడం గొప్ప కాదు, ఎలా తీయాలనేది తెలిసిన వాళ్ళు గొప్ప అని చెప్పింది అయితే. ఎందుకంటే అలాంటి సినిమా మనం చాలా సినిమాలు చూసాం కదా ఈరోజు, అందులో నా సినిమా అయితే దీంట్లో మనకి నచ్చిన పాయింట్ ఏంటి అన్న, ఒక స్టోరీ తీసుకుని ఒక మన మంచిగా ఓసీ సినిమా అంటే ఓన్లీ సినిమా మాత్రమే. ఓసీకి వేరే అనుకోకుండా ఓన్లీ సినిమాని అన్న క్యారెక్టర్ అన్న కానీ 3 క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పెద్ద అయిపోయినా ఇంకా పైన అయితే అన్న గురించి చెప్పాలంటే ఇంకా అన్న మీ పేరు తప్పిగా ఎదుగులో ఈ క్యారెక్టర్ ఏంటి అన్న, మిమ్మల్ని చూసి ప్రతి ఒక్క యాక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకొని అయితే అంత బాగా చేశారన్న. ప్రతి ఒక్కరు చేశారు ఇలా సినిమాలు ఓసీ అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వేస్ట్ అండి చెప్పి, పబ్లిక్ ఎక్స్పీరియన్స్ అడగండి. సినిమా పెద్ద చిన్న ఏం లేదు, CINEMA బస్ కలాస్ సినిమా ఏదైనా. నేను కథ రాసుకుని, నేనే అండి రైటర్ దీనికి. ఈ కథ రాసుకొని నేను మన హరీష్ని, మన విష్ణుపైన అడిగినప్పుడు అసలు చాలా కష్టపడ్డామండి సినిమాకి. వాళ్ళిద్దరైతే విమర్శంగా కష్టపడ్డారు. ఎందుకంటే మమ్మల్ని పక్కన పెడితే మేము లైట్, లేదా ఆయన ప్రొడ్యూసర్గా, ఈయన హీరోగా, ఆయన ఇద్దరు మౌల్డ్ అయ్యి సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఎవ్రీథింగ్, యోగన్న కానీ, వివేక్ కానీ, మేడం మన శశికళ క్యారెక్టర్ శైలజ కానీ, మేము మ్యానీ కానీ, రియల్లీ కొత్త ఆర్టిస్టులు చేసినట్టయితే మరి నాకైతే అనిపించలేదు. అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ అన్నట్టే అని అనిపించింది. ప్లీజ్ ఒక్కసారి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, ఓసీ ప్లీజ్ ఒక్కసారి రండి థియేటర్కి. ఓసీ చూడండి, మీకు తెలిసిపోతుంది. చెప్పరు ఆడికి వస్తుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్.